కనికరము కలిగిన దేవుడు. సర్వదా సర్వకాలాల్లో ఆయన కనికరం చేత మనల్ని కాపాడుతున్న దేవుడు కనుక ఆయనకి మనము ఎప్పుడూ వందనస్తులుగా ఉండాలి. ప్రతి క్రైస్తవ జీవితం ఎల్ల దేవుని ఉద్దేశము, ప్రభు యొక్క ఉద్దేశము ఈ లోకంలో ఉండి ఉన్నది. అందరం జన్మిస్తున్నామనంటే ప్రతి జన్మ దేవునికి మహిమకరంగా ఉండాలి అనేది దేవుని యొక్క చిత్తము. ప్రతి జీవితము దేవునికి ఉపయోగపడేదిగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తమైనది. మనం ఏం చేస్తున్నామంటే ప్రభు కొరకు మనం సమర్పించుకోకుండా లోకంలో మనము లోకస్తులుగా జీవిస్తూ ఉంటాం. కానీ ప్రభు ఏం చేస్తున్నాడంటే క్రీస్తును వెలుగు, క్రీస్తు యొక్క మాదిరిని ఈ లోకంలో కనపరిచే వారిగా ఉండాలనేది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అందుకనే దేవుని ప్రజలు ఎట్లా ఉండాలి అని అంటే ఈ లోకంలో ఉప్పుగా ఉండాలి, వెలుగుగా ఉండాలి అనేది ఈరోజు ధ్యానాంశం. ఉప్పు వెలుగై ఉన్న దేవుని ప్రజలు అని. ఉప్పుని గురించి అందరికీ తెలిసిన విషయమే. ఉప్పు గురించి ప్రసంగం ఏంటండి అని అనుకుంటే బైబిల్లో అవి ఉప్పు కానీ వెలుగు కానీ గురించి మనం చూస్తే అవి వాటికేం ఉపయోగపడవు, కానీ అది ఇతరులకు ఉపయోగకరంగా ఉంటాయి, ఇతరులకు మేలుకరంగా ఉంటుంది. ఉప్పు కానీ వెలుగు కానీ మనం చూసినట్లయితే, వాటి ఉనికిని చూసినట్లయితే ఆ వెలుగు ఇతరులను వెలిగించేదిగా ఉంటుంది. ఉప్పు అది పదార్థములను రుచికరంగాను భద్రపరిచేదిగాను, అది బైబిల్ ప్రకారం చూసినట్లయితే దేవునికి అర్పించే అర్పణలలో ఒక భాగముగాను ఉప్పుని మనం చూడగలుగుతూ ఉన్నాం. అందుకనే దేవునికి ఉపయోగపడేదిగా, లోకమునకు వెలిగించేదిగా, లేకపోతే ఇతరులకు ఉపయోగపడేవారిగా, ఇతరులను వెలిగించేవారిగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. అందుకనే ప్రభు తెలియజేస్తూ కొండ మీద చేయబడిన ప్రసంగములో ఈ మత్తయి సువార్త 5వ అధ్యాయం, 6వ అధ్యాయం, 7వ అధ్యాయాల్లోనూ, లూకా సువార్త 6వ అధ్యాయంలో కూడా ఈ కొండ మీద చేయబడిన ప్రసంగంలోని వాక్య భాగాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దేవుడు కొండ మీద చేస్తున్న ఈ ప్రసంగంలో మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని ప్రస్తావించటం మనం చూడగలుగుతున్నాం. మీరు లోకంలో ఉప్పుగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. మీరు లోకానికి ఉపయోగపడేవారుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమైనది. లోకంలో దేనికి పనికిరాని జీవితాన్ని జీవించడం, పుట్టాం కానీ తల్లిదండ్రులకి పనికిరాము, భర్తకి భార్యగా పనికిరాము, భార్యకి భర్తగా పనికిరాము, తల్లిదండ్రులు బిడ్డలకి పనికిరారు, పిల్లలు తల్లిదండ్రులకు పనికిరారు. ఈ జీవితము దేనికి ఉపయోగపడని జీవితం. బ్రతుకుతున్నామంటే ఉదయం లేసి తిని సంతోషించి ఆనందిస్తున్నామని, అంతేగాని ఇంకా మనము ఆనందించడానికి ఏంటంటే యూట్యూబ్లు వచ్చినాయి. యూట్యూబ్లు వస్తే ప్రతి ఒక్కరు సెల్ పట్టుకుని ఇంకా ఆనందిస్తూ ఉన్నారు. ఎట్లా అంటే దాంట్లో ఉన్న ఫన్ కలిగించే ఆ చిన్న చిన్న స్టోరీలని చేస్తూ ఉంటే అవి చూసి మనం ఆనందిస్తున్నాం, అవి చూసి సంతోషిస్తున్నాం. కానీ నా జీవితము దేనికి ఉపయోగపడుతున్నది? నా జీవితము దేవునికి ఉపయోగపడుతున్నదా? కుటుంబానికి ఉపయోగపడుతున్నదా? ఈ లోకంలో నేను జన్మించినందుకు నా జన్మకు సార్థకత ఏమైనా ఉన్నదా అని చెప్పేసి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నామనేది దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే లోకమునకు మీరు ఉప్పుగా ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఉప్పు గురించి మనం చూసినట్లయితే అన్ని వేసి చూడు, నన్నేసి చూడు అని అంటదట. ఉప్పు అంటే అన్ని వేసినా నన్ను వేసి చూస్తేనే మీరు రుచిగా ఉంటది అని. అందుకనే ఆ పెద్దలు ఆ మాట తెలియజేస్తూ ఉన్నారు, అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అని. ఉప్పు గురించి అది ఎక్కువగా మనము వాడుకలో చూస్తూ ఉంటాం. అయితే ఉప్పుని బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో ఉపయోగించిన ఆ విధానాన్ని మనం చూడగలుగుతున్నాం. క్రమముకి అది ఒక గుర్తుగా ఉన్నది. క్రమానికి ఉప్పు అనేది నైవేద్యంలో అది ఒక క్రమము, నైవేద్యములో ఒక క్రమముగా ఉన్నది అని లేవియాకాండము 2వ అధ్యాయం 13వ వచనంలో, నీవు అర్పించు ప్రతి నైవేద్యమునకు ఉప్పు చేర్చవలను, నీ దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యము మీద ఉండవలను, నీ అర్పణలన్నిటిలో
ఉప్పు అర్పింపవలను. ఇక్కడ అర్పణలన్నిటిలో ఉప్పు ఉండవలను అని చెప్పేసి అది ఒక క్రమంగా చెప్పబడుతున్నది. నీ నైవేద్యములన్నిటిలో ఆ నైవేద్యములను తీసుకుని వచ్చుతున్నప్పుడు, నైవేద్యాలను తీసుకుని వస్తున్నప్పుడు ఉప్పు క్రమంలో అది ఉండాలి అని చెప్పేసి అక్కడ మనం చూడగలుగుతున్నాం. కొంతమంది మనం చూసినట్లయితే గృహ ప్రవేశ ఆరాధనలు చేసే చోట మనం అన్య పద్ధతులు మీరు ఆచరిస్తున్నారని మనం అంటూ ఉంటాం. కొన్ని చోట్ల మనం చూసినట్లయితే ఆ నీటి నిండా బిందె నిండా నీటిని తీసుకుని ఉప్పు ప్యాకెట్, ఉప్పుకు సంబంధించిన పాత్ర ఒకటి తీసుకుని ఆ గృహంలోనికి ప్రవేశిస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మనం చూసినట్లయితే ఆ ఉప్పుని తీసుకుని ప్రవేశిస్తూ ఉంటారు. అంటే ఒక క్రమముకి అది సూచనగా ఉన్నది, నిబద్ధతకి సూచనగా ఉంది. దేవుని నిబంధన యొక్క ఉప్పు నీ నైవేద్యంలో ఉండవలను. దేవుని యొక్క నిబంధనకి గుర్తుగా అది ఉండి ఉన్నది అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. నిబంధనకు గుర్తుగా దేవునితో నువ్వు చేసుకునే నిబంధన క్రమానికి గుర్తుగా ఉన్నది, నిబంధనకి గుర్తుగా ఉన్నది. సంఖ్యాకాండము 18వ అధ్యాయము 19వ వచన భాగంలో మనం చూస్తే ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠించు పరిశుద్ధమైన అన్నిటినీ నేను నీ కుమారులకు నీ కుమార్తెలకు నిత్యమైన కట్టడాన్ని బట్టి ఇచ్చి తిని అది నీకును నీతో పాటు నీ సంతతికి యెహోవా సన్నిధిన నిత్యమైన స్థిరమైన నిబంధనకి గుర్తుగా ఇది ఉన్నది అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. నిత్య నిబంధనకు గుర్తుగా ప్రతిష్ఠిత అర్పణలను తీసుకుని వచ్చినప్పుడు అర్పణలో ఉప్పు ఉండాలని అనేది ఇక్కడ తెలియజేయబడుతూ ఉన్నది అనేది మనం గ్రహించాలి. అందుకనే నువ్వు తీసుకుని వచ్చే అర్పణలలో ఉప్పు ఒక ప్రాధాన్యత కలిగి ఉన్నది అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ఆ క్రమానికి గుర్తు, ప్రతిష్టతకు గుర్తు, నిబంధనకు గుర్తు ఈ ఉప్పుని నిబంధనకు గుర్తుగా, అంటే బాహ్యమైన ఉపకరణాలు ఇవి, అంతేగాని ఇవి పూజారమైనవి కాదు. ఉప్పుని తల మీద పెట్టుకుని, ఉప్పుని దండం పెట్టుకుని, ఉప్పుకి అగరొత్తులు వెలిగించి ఉప్పును పూజ చేయటానికి కాదు. ఇది ఉప్పు ఏంటంటే ఒక నిబంధనకు గుర్తు, ఒక ప్రతిష్ఠిత అర్పణకు గుర్తు, ఆ క్రమానికి గుర్తుగా ఉండి ఉన్నది అనేది మనం చూడగలుగుతున్నాం. అందుకనే నువ్వు తీసుకుని వచ్చే అర్పణలలో ఉప్పుని ప్రాధాన్యత. యెహెజ్కేలు గ్రంథము 43వ అధ్యాయము 24వ వచనములో 43:24లో చూస్తే యెహోవా సన్నిధిన వాటిని తేగ యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా యెహోవాకు అర్పింపవలను. కోడెలను నిర్దోషమైన పొట్టేళ్లను అర్పింపవలను. యెహోవా సన్నిధికి వాటిని తేయబడినప్పుడు యాజకులు వాటి మీద ఉప్పు చల్లి దహన బలిగా ఆ యెహోవా సన్నిధినే అర్పింపవలను అని ఇక్కడ తెలియజేయబడుతుంది. దాన్ని తీసుకుని వచ్చినప్పుడు యాజకుడు ఏం చేస్తాడంటే దాన్ని ప్రత్యేకంగా దహన బలిగా దాన్ని అర్పించటానికి వాడబడుతున్నది అని మనము మార్కు సువార్త 9వ అధ్యాయము 59వ వచనంలో కూడా మనం గమనించినట్లయితే 49వ వచనంలో కూడా గమనించినట్లయితే ప్రతివానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన దేని వలన దానికి సారం కలుగజేతురు. మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పాను. ఉప్పు గురించి ఇక్కడ తెలియజేయబడుతుంది. నువ్వు తీసుకుని వచ్చిన అర్పణల్లో వాటిని తీసుకుని రావాలను అనే మాట. తర్వాత విశ్వాసమునకు పరిశుద్ధతకు గుర్తుగా ఈ ఉప్పును గురించి వ్రాయబడుతూ ఉన్నది. విశ్వాసమునకు పరిశుద్ధతకు ఈ ఉప్పు గుర్తుగా ఉన్నది అనేది మనం గ్రహించాలి. పరిశుద్ధతకి గుర్తుగా ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచన భాగంలో మనం చూస్తున్నప్పుడు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బట్టి పారవేయబడి మనుషుల త్రొక్కబట్టిగే గాని మరి దేనికి పనికిరాదు. అంటే పరిశుద్ధతకి గుర్తుగా, విశ్వాసులకు గుర్తుగా, విశ్వాసులు సారవంతమైన వారుగా ఉండాలి, సారం కలిగిన వారుగా ఉండాలి, నిస్సారమైన వారుగా ఉండకూడదు అని చెప్పేసి తెలియజేయటం మనం చూడగలుగుతున్నాం. అందుకనే నిస్సారమైన ఎటువంటి ఉపయోగం లేని జీవితాన్ని దేవుడు కోరట్లేదు, ఉపయోగపడే జీవితాన్ని దేవుడు కోరుతూ ఉన్నాడు అనేది మనం గ్రహించాలి. అందుకనే ఆ దేవుడు తలాంతులు ఇచ్చి వాళ్ళని పంపిస్తున్నప్పుడు కూడా లేకపోతే ఆ ఆస్తినిచ్చి వారిని గృహ నిర్వాహకత్వం చేయమన్నప్పుడు కూడా
దాన్ని జాగ్రత్తగా కాపుదల కాసిన వాడిని దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడు అంటున్నాడు. దాన్ని జాగ్రత్త పరిచి అభివృద్ధి పరుచుకునే వాడిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంటే పుట్టిన ప్రతి జీవితము ఏదో ఒక సార్థకత కలిగిన వాడుగా ఉండాలి అని, ఏమీ లేకుండా తింటున్నాము, అమ్మ బాబు పెడుతున్నారు, తింటున్నాము, తిరుగుతున్నామనే బ్రతుకు కాదు అనేది. అమ్మా నాన్న తీసుకొస్తాం, నువ్వు ఎందుకు కన్నావని అని అడుగుతాము, కానీ మనము ఎందుకు ఉపయోగపడుతున్నామని ఆలోచన చేయవు. ఎందుకు కన్నావని అడుగుతాం, కానీ నేను జన్మించినందుకు దేనికి ఉపయోగపడుతున్నాను, నా దేవుడిచ్చిన జన్మ దేనికి ఉపయోగపడుతున్నది అనేది ఆలోచన చేయవు. అందుకనే ఎందుకో దానికి నువ్వు ఉపయోగపడేవాడిగా ఉండాలి. పనిలో కానీ, ఇంట్లో కానీ, గుడిలో కానీ, దేనిలోనైనా దేవుని కొరకు పనిచేయటంలో కానీ నువ్వు ఒక సార్థకత కలిగిన వాడిగా ఉండాలి. అందుకనే విశ్వాసులు ఎట్లా ఉండాలని అంటే నిస్సారమైన విశ్వాసం ఉండకూడదు. ఏమోలేండి వెళ్తున్నాం, గుడికి వస్తున్నాం, ఏదోలేండి జరుగుతుంది భక్తి, ఏదో అండి అట్లా వెళ్ళిపోతున్నామని అని కాదు, కానీ నీవు నీ జీవితము విలువైనదిగా ఉండాలి, సారము కలిగినదిగా ఉండాలి అనేది మనం చూడగలుగుతాం. అందుకని మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అనే మాట వ్రాయబడుతూ ఉన్నది. తర్వాత మీ సంభాషణ కూడా ఉప్పు వేసినట్లు రుచికరంగా ఉండాలి. అందుకనే ఇందాక చెప్పాను కదా, నా అన్ని వేసి చూడు, నన్ను వేసి చూడు అని అంటదంట ఉప్పు. అంటే నువ్వు మాట్లాడే సంభాషణ, నువ్వు మాట్లాడేటప్పుడు ఆడి ఆడు ఏదో డొల్ల మాటలు మాట్లాడతాడు, వ్యర్థమైన మాటలు మాట్లాడతాడు అని మనం వింటూ ఉంటాం. వాడి మాటలు అంతేలే, మేఘాలు కట్టినట్టుగా వాడు మాట్లాడతాడు అని చెప్పేసి మనం అంటూ ఉంటాం. మేఘాలు కట్టినట్లుగా అంటే మేఘాలు ఎట్లా అయితే కనపడతా ఉంటాయో అవి వర్షించువు, వాటి వలన ప్రయోగం లేదు. వర్షించే మేఘాలు వేరుగా ఉంటే వర్షించిన మేఘాలు వేరుగా మనం చూస్తూ ఉంటాం. అయితే అవి ఒక పుగమంచులాగా వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే దానివల్ల ఏమి ఉపయోగం ఉండట్లేదు. అందుకని ప్రతి మనుషుడు ఎలాగ ప్రత్యుత్తరం ఇవ్వాలనో, ఎలాగ మాట్లాడవాలనో నేర్చుకోవాలి, మాట్లాడటం నేర్చుకోవాలి. మనము డైలాగ్ ఏ విధంగా ఉపయోగించాలి, సమయోచితంగా మాట్లాడటం అనేది, నువ్వు మాట్లాడే దాన్ని బట్టి గొడవలు వస్తూ ఉంటాయి, నువ్వు మాట్లాడే దాన్ని బట్టి సమాధానము స్థాపించబడుతుంది. కొంతమంది మాట్లాడితే సమాధానం స్థాపించబడుతుంది, కొంతమంది మాట్లాడితే పచ్చగడ్డి మీద నిప్పు వేసినట్లుగా బొగ్గుమంటా ఉంటుంది. పచ్చగడ్డి తొందరగా అంటుకోదు, కానీ వీరు అంటించగలరు. వాళ్ళ మాట ద్వారా ఆ గొడవకి కారణం అవుతా ఉంటారు. అందుకని కొలసీ పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకొనుటకే మీ భాష, మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి అని అంటున్నాడు. మీ భాష ఎట్లా ఉండాలి అని అంటే వాడి భాష ఏం భాష అండి అనేదిగా ఉండకూడదు. అందుకని మీ భాష ఉప్పు వేసినట్లు, అంటే మనం ఉప్పు గురించి మాట్లాడుతూ ఉప్పుని దేనికి మాదిరిగా ఉంచారంటే నైవేద్యంలో నిబంధనకు, ప్రతిష్టతకు, క్రమానికి గుర్తుగా ఉంచి ఉన్నారు. తర్వాత విశ్వాసమును, సారవంతమైన విశ్వాసం కలిగిన వారుగా ఉండాలని ఉప్పుని గురించి తెలియజేయబడుతున్నది. తర్వాత నీ సంభాషణ కూడా, నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చే ప్రత్యుత్తరము కూడా ఉప్పు వలె ఉండాలి, కృపాసహితమైనదిగా ఉండాలి, సమాధానమును స్థాపించేదిగా ఉండాలి అనేది మనం చూడగలుగుతున్నాం. కొంతమంది మనం చూసినట్లయితే వెంటనే అక్కడ గొడవకి కారణం అవుతా ఉంటది. కొంతమంది హృదయాల్లో ఏది దాగదు, ఎక్కడ విన్న మాట తీసుకుని వెళ్ళి పక్కన ఆమెకి చెప్పకపోతే కడుపు ఉబ్బరంగా ఉంటుంది. ఆ పక్కన ఆమెకి చెప్పేస్తే గాని అమ్మా నాకు బాగుంది అన్నట్టుగా ఉంటారు. అంటే వారి యొక్క మాట తీరు ఆ గొడవకి కారణం అవుతూ ఉంటుంది, కానీ దాన్ని సమాధానపరిచేదిగా ఉండదు. అందుకనే మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగా ఉండాలి. వాళ్ళు మాట్లాడుతుంటే చక్కగా మాట్లాడతాడండి, మాట్లాడే 2 మాటలైనా చక్కగా మాట్లాడతారండి. అందుకనే మాట్లాడటం నేర్చుకోవాలి. మనం మాట్లాడటం నేర్చుకోవాలని అంటే నువ్వు ఏదైనా బుక్ రీడింగ్ చేస్తూ ఉండాలి. బుక్ రీడింగ్ చేస్తూ ఉంటే, పుస్తకాలు చదువుతూ ఉంటే నువ్వు మాట్లాడే భాష చక్కగా మాట్లాడగలుగుతూ ఉంటావు. ఏదైనా నువ్వు పత్రికలు, పేపర్ చదివినా నువ్వు మాట్లాడే భాష చక్కగా మాట్లాడుతూ ఉంటావు. పేపర్ చదివితే రాజకీయం చేయమని కాదు, దాంట్లో రాసిన ఆ పదాలు మనం చక్కగా చదువుతూ ఉంటే ఆ పదాలు ఎట్లా ఉపయోగించాడు, ఆ డైలాగు లేకపోతే ఆ వర్డ్, ఆ రాయటం ఎట్లా రాసాడు అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకనే
పత్రికా సంపాదకీయం అనేది పేపర్లో ఒక పేజీ రాస్తా ఉంటాడు. వాడు సామాజికమైన పరిస్థితుల్ని అవగాహన చేయటానికి రాస్తా ఉంటారు. పత్రికా సంపాదకీయం కింద కొన్ని పేజీలో ఉంటాయి. అది చదువుతూ ఉంటే వాటి మాట యొక్క నువ్వు మాట్లాడే మాట ఏ విధంగా ఉండాలి, వాటి పొందిక, అందుకనే ఆ మాట పొందిక ఎట్లా ఉండాలి అనేది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని మీ భాష సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి. పోకిరి మాటలు, సరసోక్తులు, ఇలా మనం ఎఫ్ఎస్సి పత్రికలో చదివాం. బూతులు, సరసోక్తులు, పోకిరి మాటలు మీ మాటల్లో ఉండకూడదు. మీ మాటల్లో అవన్నీ ఉండటం దేవునికి ఇష్టమైనది కాదు. మీరు మాట్లాడేటప్పుడు పోకిరి మాటలు ఉండకూడదు, సరసోక్తులు ఉండకూడదు. సరసాలు మాట్లాడుతూ ఉంటారు, దేవాలయంలో కూడా సరసాలు మాట్లాడుతూ ఉంటారు. మనకు బంధువు అయి ఉండొచ్చు, లేకపోతే వరుస అయి ఉండొచ్చు, కానీ దేవాలయంలో మాట్లాడేటప్పుడు సరసోక్తులు మాట్లాడకూడదు. బయట అయినా సరే సరసోక్తులు మాట్లాడకూడదు. బంధువు అయి ఉండొచ్చు, లేకపోతే వరుస అయి ఉండొచ్చు. వరుస అయింది అని చెప్పేసేసి దేవాలయంలో సరసోక్తులు మాట్లాడటం, బయట కూడా సరసోక్తులు మాట్లాడకూడదు అని ఈ ఎఫ్ఎస్సి పత్రికలో 4వ వచనంలో 5వ అధ్యాయం 4వ వచనంలో కృతజ్ఞతా వచనములే మీరు ఉచ్చరింపవలను. మీరు ఉచ్చరింపవలసినవి ఏంటంటే కృతజ్ఞతతో కూడిన మాటలే ఉండాలి. మీరు ఉచ్చరించినప్పుడు కృపాసహితమైన మాటలే ఉండాలి. మీరు మాట్లాడినప్పుడు సమాధానం కలిగించే మాటలే మాట్లాడాలి. అంతేగాని బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు అని గట్టిగా చెప్తున్నాడు. మీకు తగవైవి, క్రైస్తవ జీవితానికి తగదు. క్రైస్తవ జీవితానికి నీ సంభాషణ చాలా విలువైనది. అందుకనే బ్రదర్, సిస్టర్ అనే మాటలు ఉపయోగించడం యొక్క ఉద్దేశం ఏంటంటే స్తోత్రము, హల్లెలూయా అనేది సంభాషణ ఎంతో ప్రాధాన్యత. నేను ఇంతేనండి, నేను నటించనండి అంటావు. నటించక్కర్లేదు. నేను వేషధారిని కాదండి అంటే నువ్వు మారటానికి ఇష్టపట్ల. నువ్వు వేషధారి కావచ్చు, కాకపోవచ్చు, కానీ నువ్వు హృదయంలో ఎట్లా ఉంటే అట్లా మాట్లాడవచ్చు. కానీ నీ మాట కృపాసహితమైనదిగా ఉండాలని వాక్యం సెలవిస్తున్నది. నీ మాటల్లో బూతులు ఉండకూడదు, నీ మాటలో పోకిరి మాటలు ఉండకూడదు, నీ మాటల్లో సరసోక్తులు ఉండకూడదు. కృతజ్ఞతా వచనాలు ఉండాలి, కృపాసహితమైన మాటలే ఉండాలి. నీ మాటలు సమాధానం కలిగించినదిగా ఉండాలి. అందుకని వీటన్నిటిని దేంతో పోలుస్తున్నాడంటే ఉప్పుగా ఉండాలి అని చెప్తున్నాడు. మీ సంభాషణ ఉప్పు వేసినట్లు. ఉప్పు వేస్తే ఆ పదార్థానికి ఎంత రుచి వస్తుందో, అది ఎక్కువ వేసినా కూడా ప్రమాదమే. ఆ ఎక్కువ వేసినా మనం తినలేం. అందుకనే ఉప్పు వేసినట్లుగా ఉండాలి. అంటే తగు మాత్రమే నువ్వు మాట్లాడాలి, తగు మాత్రమే నీ స్పందన ఉండాలి అని ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందుకనే నమ్మకత్వాన్ని కలిగిందిగా ఉండాలి. నీ మాట నమ్మకాన్ని కలిగించేదిగా ఉండాలి. నీ మాట ఎదుటి వ్యక్తికి మాట అంటే మాటేనండి అన్నట్టుగా ఉండాలి. అంతేగాని మాట్లాడితే వాడి మాటలు నువ్వు ఎక్కడ నమ్మేవు, వాడి మాటలు నువ్వు ఎందుకు తీసుకున్నావు అనేదిగా ఉండకూడదు. అందుకనే మన మాటలు కృపాసహితమైనవిగా ఉండాలని, ఉప్పు వేసినట్లుగా కృపాసహితమైనవిగా నీ మాటలు ఉండాలి అని చెప్పేసి తెలియజేయబడుతుంది. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు నీ మాటలు ఉప్పు వేసినట్లుగా సమాధాన సహితమైనవిగా, కృపాసహితమైనవిగా, ఎదుటి వ్యక్తిని సమాధానపరిచేవిగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. కొంతమంది మనం గమనిస్తున్నప్పుడు వారి మాట తీరుని సమాధానం లేని వారుగా ఉంటారు, గొడవకి కారణమయ్యే వారుగా ఉంటారు. బూతులు మాట్లాడుతూ, సరసోక్తులు మాట్లాడుతూ, పోకిరి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అందుకని మనము పెద్దరికం చేసేటప్పుడు అధ్యక్ష పదవిని అపేక్షించేవాడు కూడా తన నోరుని జాగ్రత్త చేసుకోవాలని తిమోతితో చెప్తూ మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో చెప్పడం మనం చూడగలుగుతున్నాం. అందుకనే నేను మాట్లాడేటప్పుడు నీ మాట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనంలో మేము రాజు చేత జీవనోపాధి పొందువారము గనక రాజుకు నష్టము రాకుండా మేము చూడవలనని ఈ ఉత్తరమును పంపి రాజువైన తమకు ఈ సంగతులను తెలియజేస్తమే. ఇక్కడ నమ్మకత్వాన్ని, రాజుకి నమ్మకత్వాన్ని కలిగిన వారుగా, రాజువే మమ్మల్ని పోషిస్తున్నాడు గనక రాజుకి నేను కృతజ్ఞత కలిగిన వాడుగా ఉన్నాను, రాజుకి నమ్మకాన్ని కలిగించిన వాడుగా ఉంటాను, రాజుకి నమ్మకత్వాన్ని కలిగించే బిడ్డగా నేను ఉండాలి అని చెప్పేసి ఇక్కడ తెలియజేస్తారు. అందుకని 1000 తుమ్ములు గోధుమలు, 200 మణుగుల వెండిని, 300
తూముల ద్రాక్షారసం 300 తూముల నూనె లెక్క లేకుండా ఉప్పును ఇవ్వవలను అని చెప్పేసి ఇక్కడ ఎజ్రా గ్రంథంలోనే 7వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ మనం చూడగలుగుతున్నాం. లెక్క లేకుండా ఉప్పును ఇవ్వవలను అని ఇక్కడ తెలియజేయబడుతున్నది మనం చూడగలుగుతాం. అందుకనే కృతజ్ఞతకి నమ్మకత్వానికి సూచనగా ఈ ఉప్పును గురించి చెప్పబడి ఉన్నది అనేది మనం గ్రహించాలి. ఉప్పుతో కలిసి బలమైన మేతగా ఉంటుందట, ఉప్పుతో కలిసి. అందుకని ఉప్పు తగ్గినా బాధే, తగ్గినా బాధే, ఉప్పు పెరిగినా బాధే. ఉప్పు పెరిగితే బీపీ పెరిగిపోతా ఉంటుంది, ఉప్పు తగ్గితే లో బీపీకి వస్తూ ఉంటది. అందుకని తగు మాత్రం ఉండాలి నీ మాట. అందుకని నీ మాటలు తగు మాత్రముగా ఉప్పుతో కలిసిన మేత వలె ఉండాలి అని యెషయా గ్రంథకర్త 30వ అధ్యాయము 24వ వచనంలో 30వ అధ్యాయం 24వ వచనంలో అంటాడు, భూమి సేద్య చేయు ఎడ్లను లేత గాడిదలను చేటతోనూ జల్లెడితోనూ చెరిగి జల్లించి ఉప్పుతో కలిసిన మేత తినును అనే మాట. అవి నైవేద్యం సేద్యం చేసే ఈ పశువులకు జల్లించిన ఉప్పుతో కలిసిన మేత తినును అనే మాట తెలియజేస్తున్నాడు. అంటే దానికి సేద్యం చేయటానికి కావలసిన బలమును, సేద్యం చేయటానికి కావలసిన ఆ మేతలో కలపటం వలన అది బలమును కలిగినదిగా, సేద్యం చేయటానికి బలం కలిగినదిగా ఉంటుంది అని మనం చూడగలుగుతున్నాం. అట్లా అందుకనే నీవు ఉప్పు యాకోబు పత్రికలో 3వ అధ్యాయం 2వ వచనంలో చెడ్డ క్రియల్ని చూపిస్తా ఉన్నది అనేది మనం చూడగలుగుతున్నాం. ఉప్పు చెడ్డ క్రియలను ఎత్తి చూపించేదిగా ఉన్నది, చెడ్డ క్రియలను గురించి అది మాట్లాడుతున్నది అని మనం చూడగలుగుతున్నాం. 3:12లో అంటాడు, సహోదరులారా అంజూరపు చెట్లకు ఒలివ పండ్లైనను ద్రాక్ష అంజూరపు పండ్లైనను కాయిన అటువలనే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లను ఊరవు, ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్లు ఊరవు అని తెలియజేస్తూ, ఉప్పు నీళ్ళలో ఉండి తీయటి నీరు రాదు కనుక ఉప్పు నీరు గురించి క్రియలతో చెప్తున్నాడు. కొంతమంది జీవితంలో అంజూరపు చెట్లు ద్రాక్ష చెట్లు గురించి మాట్లాడుతున్నాడు. కొంతమంది స్వభావరీతిగా అట్లాగే ఉంటారు, స్వభావరీతిగా వారి క్రియలు వారి పద్ధతులు స్వభావరీతిగా ఉంటారు. అందుకనే 2 రామచిలుకల్ని కొన్నాడంట ఆ రాజు గారు. ఆ 2 రామచిలుకలను బహుమతి ఇస్తే ఒకటేమో కసాయి వాడికి ఇచ్చాడంట, ఒకడేమో బేపన వాడికి పండితుడికి ఇచ్చాడట. ఒకటి పండితుడికి ఇచ్చి ఒకటేమో కసాయి వాడికి ఇచ్చాడంట. పండితుడి దగ్గర ఉన్నదేమో శ్లోకాలు నేర్చుకున్నది, మర్యాద నేర్చుకుంటూ ఉన్నదట. అదే కసాయి వాడి దగ్గర ఉన్నది ఏంటంటే కట్ చేయటం నేర్చుకుంటున్న, కొట్టు నరుకు అని. అంటే దాని స్వభావ రీతిగా ఏమైందంటే దాని జీవన శైలి, దాని జీవన ప్రభావం దాని మీద చూపిస్తూ ఉన్నది అనేది మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఆ యాకోబు పత్రికాకారుడు అన్నాడు, ఉప్పు నీళ్ళ నుండి తీయని నీరు వచ్చునా. కాబట్టి ఉప్పు నీరే, తీయని నీరు తీయని నీరే. ముళ్ళ చెట్లకు మంచి పండ్లు కాస్తాయా అంటే ముళ్ళ చెట్లకు మంచి పండ్లు ఏమి కాయవు, ముళ్ళ చెట్టుకి ఉపయోగపడేవి ఏమి కాయవు. కొంతమంది జీవితంలో చెడ్డ స్వభావం కలిగిన వారుగా ఉంటారు. అందుకనే సత్ప్రవర్తన, మంచి సంభాషణ మన జీవితంలో అవసరం అనేది వాక్యం సెలవిస్తున్నది. మన జీవితంలో సత్ప్రవర్తన అనేది అవసరము, మంచి స్వభావం అనేది మనకి అవసరము. సత్ప్రవర్తన లేకపోతే, అందుకనే మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు దేవుని మహింపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని అంటాడు. సత్ప్రవర్తన కావాలి, మంచి ప్రవర్తన. అది ఎప్పుడు వస్తుందంటే క్రమమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, పరిశుద్ధతను కలిగి ఉన్నప్పుడు, మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా సమాధానం కలిగినప్పుడు, నమ్మకత్వాన్ని కలిగించినప్పుడు, బలాన్ని మనము కలిగినప్పుడు. కొన్నిసార్లు పతనానికి కూడా గుర్తుగా ఉప్పును ఉపయోగించి ఉన్నారు. ఉప్పు స్తంభం అయిపోయింది, లోతు భార్య ఉప్పు స్తంభం అయిపోయింది. ఎందుకనంటే చెప్పిన మాట వినకుండా ఆమె తిరిగి చూడటం వల్ల ఉప్పు స్తంభంగా మారినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అంటే పతనానికి కూడా కొన్నిసార్లు అది గుర్తుగా ఉన్నది. అందుకని నిస్సారమైన జీవితము ఎందుకు పనికిరాదు, అది తీసుకువెళ్ళి రోడ్డు మీద పడవేయబడుతుంది. ఆ రోడ్డు మీద పడవేయబడిన తర్వాత దాన్ని ఎవరో ఉపయోగించరు, దాన్ని కాళ్ళతో తొక్కివేస్తారు. అదే సారవంతమైన ఉప్పు మీద నడిస్తే అమ్మో కాళ్ళు పాసిపోతాయేమో, లేకపోతే కాళ్ళు తినేస్తుందేమో అని భయపడతారు. సారవంతమైన ఉప్పు మీద నడవటానికి భయపడతాం. కానీ ఏ సారం లేకుండా అది నిస్సారం అయిపోతే నీరు గారిపోయే ఉప్పు మనం చూస్తూ ఉంటాం. అది తీసుకుని వెళ్ళి బయటపడ అంటే మీ సత్ప్రవర్తన
మీ సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలి, మీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి అనేది ప్రభువు కోరుతున్నాడు. అందుకని సంఘమును ఉప్పుతో పోల్చటం మనం చూడగలుగుతున్నాం. సంఘము ఉప్పు కలిగినదిగా ఉండాలి, ఉప్పుతో పోల్చబడిందిగా మనం రక్షణకు గుర్తుగా కూడా, రక్షించున్నదిగా కూడా ఉప్పుని మనం చూడగలుగుతున్నాం. అందుకనే ఉప్పు వలె ఉండాలి అనే ఉద్దేశం, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే అది క్రమమైనదిగా ఉండాలి, పరిశుద్ధమైనదిగా ఉండాలి, సమాధానం కలిగినదిగా ఉండాలి, నమ్మకత్వాన్ని కలిగించేదిగా ఉండాలి, చెడు క్రియలను దూరపరుచుకునేదిగా ఉండాలి, బలమైనదిగా ఉండాలి. అందుకని నీ ఉప్పు సత్ప్రవర్తనకి, మంచి సంభాషణకు గుర్తుగా నీవు ఉండాలి అనేది వాక్యం సెలవిస్తుంది. అందుకనే మిమ్మల్ని చూస్తే ఎదుటి వ్యక్తి సంతోషించేవాడుగా ఉండాలి. నిన్ను చూస్తే ఎదుటి వ్యక్తి అందుకని సత్క్రియలను, మంచి మనుషుల ఎదుట మీ సత్క్రియలను చూచి పరలోకమందు దేవుడు మహింప వీళ్ళ భక్తి ఇంటేలే, సిఎస్ఐలో ఆత్మ లేదు, మన దగ్గర ఆత్మ ఉంది అని అంటానికి కారణం ఏంటంటే మన సంభాషణ బట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సిఎస్ఐలో ఆత్మ లేదు, మనలోనే ఆత్మ ఉంది అని అనుకోవటానికి కారణం ఏంటంటే మనం సంభాషించే సంభాషణ, మన క్రియలు ఏం చేస్తున్నాయంటే సాక్ష్యం ఇస్తూ ఉన్నది. సిఎస్ఐలో ఆత్మ లేదు, సిఎస్ఐలో దేవుని ఇది లేదు అని వాళ్ళలో నిజంగా వారి హృదయంలో ఆత్మ ఉన్నదో లేదో ప్రభు పరిశోధించి చూస్తాడు. అందుకని గురుగుల్ని గోధుమలు రెండింటిని పెరగనేయమంటున్నాడు. వాళ్ళు పెరుగుతారు, మనము పెరుగుతాము. కానీ ఎందుకు నేను ఈ మాట తెలియజేస్తున్నా అంటే నీ సత్క్రియలను నువ్వు కలిగిన వాడుగా ఉంటున్నావా లేదా, సత్క్రియలను ఓపికగా చేసే సత్ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకనే మనుషుల ఎదుట నీ సత్క్రియలు నువ్వు కలిగిన వాడుగా ఉంటున్నావా, మనుషుల ఎదుట నీవు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, తండ్రి మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ఏం చేస్తుందంటే మారుమూలకు కూడా వెళ్తుంది, లోపలికి వెళ్ళి అది అక్కడ చీకటిని ప్రాల్దోలేదుగా ఉంటుంది. అంటే నువ్వు వెలుగుగా ఉన్నట్లయితే వ్యక్తిలో ఉన్న చెడుని, వ్యక్తిలో ఉన్న దుష్టత్వమును, వ్యక్తిలో ఉన్న ఆ అవిధేయతని పారద్రోలేదుగా ఉండాలి అనేది ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. అందుకనే వెలుగుగా నీవు ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది. నీవు సారవంతమైన బిడ్డగా ఉండాలి, సత్ప్రవర్తన కలిగిన బిడ్డగా ఉండాలి, మంచి ప్రవర్తన కలిగిన బిడ్డగా ఉండాలి, వెలుగుగా ఉండాలి అని చెప్తున్నాడు. వెలుగు లోకమునకు సంబంధించినది కూడా ఉన్నది. వెలుగు ఏం చేస్తుందంటే చీకటిని వేరు చేస్తుంది. వెలుగు లేకపోతే రాత్రి లేకపోతే వెలుగు లేకపోతే మన జీవితం అంధకారం అయిపోతుంది. ఇట్లా వాతావరణం ఉందనుకోండి, ఇంకా చీకటిగా ఉంటే మనం తడువుకుంటూ ఉంటాం, ఏ పని చేయలేము. అందుకని ప్రభు తను సృష్టిని చేసినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయము 3వ వచనంలో 17వ వచనంలో ఆ వాక్య భాగాలను మనం చూస్తున్నప్పుడు వెలుగుని చీకటిని వేరు చేయగా అనే మాట చూడగలుగుతున్నాం. వెలుగు సంబంధులుగా ఉండండి, మీరు చీకటి సంబంధులుగా ఉండవద్దు, వెలుగు సంబంధులుగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. ఆ తెగుళ్ళు తీసుకుని వచ్చినప్పుడు ఆ తెగుల్లో కూడా అంధకారము వారి మీదకి వచ్చినట్లుగా, ఆ చీకటి వారిని కమ్మినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఆ తెగుల్లో కూడా అంటే ఇక్కడ ఆ వెలుగుగా నువ్వు ఉండాలి అనేది, నువ్వు ఇతరులను వెలిగించే బిడ్డగా ఉండాలి అనేది, మాదిరికరమైన బిడ్డగా ఉండాలి అనేది ప్రభు కోరుతున్నాడు. వారిని చూడండిరా, అతని సత్ప్రవర్తన చూడండిరా అని చెప్పేదిగా ఉండాలి. ఒక పాస్టర్ గారు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడట. మారు మనసు పొందండి అని అంటే ఆయన ఏమంటున్నా అంటే, అయ్యా మీ గుడికి వచ్చే పలానా వ్యక్తి తెలుసా నీకు అని అన్నాడంట. తెలుసు, మంచి భక్తిపరుడు, బాప్తిజం తీసుకున్నాడు, సంఘానికి రెగ్యులర్గా వస్తున్నాడు అని అంటే అతను వారంలో 2 సార్లు బార్ దగ్గర కనపడతాడు, వాడిని నువ్వు ముందు మార్చుకో అని చెప్పేసి చెప్తున్నాడంట. తర్వాత వాడి దగ్గరికి వెళ్ళి, ఏరా బాబు నువ్వు బాప్తిజం తీసుకున్నావు, నువ్వు ఇంకా మార్పు చెందలేదేంటి అని చెప్పేసి, ఇంకా నువ్వు పాపంలోనే జీవిస్తున్నావు ఎందుకు అని చెప్పి పాస్టర్ గారు ఆ వ్యక్తిని అడిగితే ఆ వ్యక్తి ఏమంటారా అంటే, నాకు చెప్తున్నా బాగానే ఉంది, ఇంకొక వ్యక్తిని ఆ సంఘంలోనే ఇంకొక వ్యక్తిని చూపిస్తూ వాడికి నువ్వు సువార్త చెప్పు, వాడు కూడా ఇదిగో ఈ పాపంలో ఉన్నాడు, ఈ అవిధేయతలో ఉన్నాడు, వాడు కూడా మోహపు చూపు కలిగిన వాడుగా, స్త్రీలతో చెడు స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు, వాడికి నువ్వు చెప్పు సువార్త అని చెప్తున్నాడట. అంటే సంఘములో మనం ఎట్లా ఉన్నామంటే వెలుగులా ఉన్నామా లేకపోతే అంధకారముగా ఉన్నామా, ఒకసారి మనం ఆలోచన చేయడానికి ఈ మాటలు ప్రకటించబడుతున్నవి. అందుకనే నువ్వు వెలుగుగా ఉండాలి. మారిన తర్వాత నిన్ను చూసి ఇతరులు మారే విధంగా ఉండాలి. నువ్వు మారిన తర్వాత ఇంకా పాపం నీలో ఉండకూడదు. ఇంకా మారిన తర్వాత మార్పు కలిగిన జీవితాన్ని కనపరిచేవారుగా ఉండాలి. నిర్గమాకాండం 10వ అధ్యాయము 23వ వచనంలో చూసినప్పుడు 3 దినములు
ఒకరినొకడు కనుగొనలేదు, ఎవడును తానున్న చోటి నుండి లేవలేకపోయిను. అయిన ఇశ్రాయేలులందరికీ వారి నివాసంలో వెలుగుండెను అని మాట మనం చూడగలుగుతున్నాం. 21 నుంచి చూసినప్పుడు, అందుకు యెహోవా మోషేతో, ఆకాశం వైపుని చేయి చాపము, ఐగుప్తు మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మిన నేను. మోషే ఆకాశం వైపు తన చేయి చాపినప్పుడు గాఢంధకారం కలిగినప్పుడు వారు 3 దినములు కూర్చున్న చోట నుండి లేకలేకపోయారు అనేది అక్కడ మనం చూడగలుగుతాం. వెలుగు లేకపోతే వారు స్తంభించిపోయినది. ఐగుప్తులో ఆ జీవనం స్తంభించిపోయినది, వారి జీవనము స్తంభించిపోయినది. అందుకనే లోకంలో వెలుగును గురించి మాట్లాడుతూ, లోకంలో చీకటి ఉన్నది, అందుకని లోకములకు వెలుగు వచ్చి ఉన్నను, వెలుగు దాన్ని గ్రహించలేదు. వెలుగు ఏం చేస్తుందంటే చీకటి దేవుణ్ణి గ్రహించలేకపోతుంది. క్రీస్తు ప్రభువారు లోకమునకు వెలుగై ఉన్నాడు అనేది యోహాను సువార్త మనం 1వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు అనే మాటలు మనం చూడగలుగుతున్నాం. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చాడు, ఆయన వెలుగించేవాడిగా ఉన్నాడు. వెలుగు సంబంధులుగా మనం ఉండాలని, ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను అనే మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో చూస్తున్నాం. క్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఆయన మనుషులను వెలిగించేవాడుగా ఉన్నాడు. ఇంకా నువ్వు అంధకార సంబంధమైన జీవితాన్ని జీవించడానికి దేవుడు ఇష్టపడట్లేదు. అంధకార సంబంధమైన జీవితంలో నువ్వు నశించిపోవడానికి దేవుడు ఇష్టపడట్లేదు. 9వ వచనంలో చూసినట్లయితే, నిజమైన వెలుగు ఉండినది లోకంలోకి వచ్చి ప్రతి మనుషుల్ని వెలిగించుచున్నది అనేది ఇక్కడ చూడగలుగుతున్నా. అది లోకంలో ప్రతి వ్యక్తి వెలగటానికి అది కారణమవుతుంది. క్రీస్తు ఈ లోకంలో వెలుగుగా ఉన్నాడు, నువ్వు వెలుగుగా ఉండాలి, ఇతరులకు వెలుగుగా ఉండాలి, ఇతరులకు వెలుగునిచ్చేవాడిగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. క్రీస్తు వలె నీవు ఈ లోకంలో వెలుగుగా ఉండాలి. క్రీస్తు లోకంలో వెలుగుగా ఉన్న రీతిగా నీవు ఈ లోకంలో వెలుగుగా ఉండాలి అనేది ప్రభువు కోరుతున్నాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక ఈ రోజు చదివిన పత్రికా పాఠంలో 5వ అధ్యాయం 14వ వచనంలో, అయితే నిద్రించుచున్న నీవు మేలుకొనుము, మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించినట్లు ఆయన చెప్పుచున్నాడు. మీరు లెగు, మృతుడుగాను ఉండకూడదు. 8వ వచనంలో చూస్తే, మీరు పూర్వమందు చీకటి ఇంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు అని. ఇదివరకు మీరు చీకటి బ్రతుకు, అంధకార బ్రతుకు జీవించారు, అంధకారమయమైన ఆ జీవితాన్ని జీవించారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో అన్నాడు, మీరు పూర్వమందు చీకటిగా ఇంటిరి, ఇప్పుడైతే ప్రభునందు వెలుగై ఉన్నారు. ఇప్పుడు మీరు వెలుగుగా ఉండాలి, ఇతరులకు వెలుగుగా ఉండాలి. ఆవును మాదిరిగా చెప్తావేంటి, వాడిని మాదిరిగా చెప్తామంటే వాడి జీవితంలో మార్పు లేదు, వాడు నాకు మాదిరి ఏంటి అనే స్థితిలో ఉండకూడదు. అతని గురించి చెప్పినప్పుడు నిజంగానే అతనిలో ఉన్న ఆ మాదిరికరమైన జీవితాన్ని నేను కలిగి ఉండాలి. సంఘంలో, సహవాసంలో, కుటుంబంలో నువ్వు వెలిగేవాడిగా ఉండాలి. అందుకనే ఆ పిడి సికామణి గారు రాసిన ఆ పాట మనం చూస్తున్నాం. జ్యోతిగామము చేయుమా దేవా, ఈ లోకమున నీ ఖ్యాతి నిలుపక చేయుమా దేవా, కుటుంబంలో నీ వెలుగును ప్రసరింప చేసేవాడిగా ఉండాలి. నా కుటుంబంలోన నీ వెలుగు ప్రసరింప చేయగా అనే మాటలు మనం చూడగలుగుతాం. అంటే నువ్వు కుటుంబంలో వెలుగుగా ఉండాలి, కుటుంబంలో వెలుగుగా ఉండాలి. నిన్ను చూసి ఆ మార్పు చెందే వారిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. 10వ వచనంలో చూసినట్లయితే, ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయం 10వ వచనంలో, కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని అంటున్నాడు. ప్రభుకి ఏది ప్రీతికరమైనదో, దేవునికి ఏది ఇష్టమైనదో, అంటే మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా ఉండాలి, కృపాసహితమైనదిగా ఉండాలి, బూతులైనను సరస్వక్తులైనను ఉండకూడదు, బోకరి చేష్టలైనను ఉండకూడదు, జాగ్రత్తమైనను అపవిత్రత అయినను లోభత్వమైనను మీలో ఉండకూడదు. మీరు జాగ్రత్త కలిగిన వారుగా ఉండాలని ఈ వచనాలన్నీ వ్యభిచారం, అపవిత్రత, విగ్రహారాధన, లోభము ఇవన్నీ మీలో ఉండకూడదు. వ్యర్థమైన మాటలు, మోసకరమైన జీవితం నీలో ఉండకూడదు. అందుకని ఇక్కడ ఏమంటున్నా అంటే, ఈ 10వ వచనంలో అంటున్నాడు, దేవునికి ప్రభువుకి ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధం వలె నడుచుకోండి. ప్రభువుకి ప్రీతికరమైనది నీ జీవితంలో కనబడాలి, ప్రభువుకి ఇష్టమైనది నీ జీవితంలో కనబడడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ప్రభువుకి ఇష్టమైన ఆ జీవితాన్ని నువ్వు కనపరిచే బిడ్డగా ఉంటున్నావా లేదా? రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ప్రభువుకి ఇష్టమైన నీవు బిడ్డగా వెలుగుగా 12:2లో 14:18లో రోమీయులకు రాసిన పత్రిక 12:2లో అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలమును, సంపూర్ణమైన దేవుని చిత్తమేదేదో పరిశీలించి తెలుసుకున్నట్లు
మీరు మనసు మారి నూతన మాగబట్ట వలన రూపాంతరము పొందుడి. మీరు మారి రూపాంతరం పొందాలి. దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లుగా మిమ్మల్ని చూసినప్పుడు ఇది దేవుని చిత్త ప్రకారం జీవించేది. అందుకని మర్యాద ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైనది నీలో కనబడడానికి, ఉత్తమమైనది సంపూర్ణమైనది నీలో కనబడడానికి ప్రభు కోరుతున్నాడు. 14:18 కూడా మనం చూసినప్పుడు అక్కడ అంటాడు, ఈ విషయమై ముందు క్రీస్తు యేసుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడినై ఉండును. ముందుగా నువ్వు క్రీస్తు యేసుకు దాసుడిగా ఉన్నట్లయితే దేవునికి ఇష్టడుగా ఉంటావు. తర్వాత మనుషులకి కూడా నువ్వు యోగ్యుడుగా ఉంటావు, మనుషుల దృష్టికి కూడా నువ్వు యోగ్యుడుగా ఉంటావు. అందుకని మనుషులు నీ సత్క్రియలను చూసి మనుషుల దృష్టికి నువ్వు యోగ్యుడుగా కనపడాలి. నిజమే, అతను నిజమైన మాదిరే, పొద్దున లేస్తాడు, ప్రార్థన చేసుకుంటాడు, బయట ఎక్కడ లోకానుసారమైన జీవితం లేదు, మాదిరికరమైన కాసేపు మాట్లాడినా చక్కగా మాట్లాడతాడు, ఎదుటి వ్యక్తికి మేలే చేస్తాడు, ఇతరులకు కీడు చేసే స్వభావం అతనిలో లేదు, మేలైనదే చేస్తాడు, అతనిలో జారత్వం లేదు, అపవిత్రత లేదు, కాముకత్వం లేదు, అతనిలో పోకురి చేష్టలు లేవు, అతని జీవితము మాదిరికరమైనది. అందుకనే అంటున్నాడు మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉండును అని అంటున్నాడు. దేవుడికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉండును అని. నువ్వు దేవునికి క్రీస్తుకు దాసుడువైన వాడు, క్రీస్తుకు దాసుడుగా ఉన్నవాడు ఎట్లా ఉంటాడంటే మనుషులకు కూడా యోగ్యుడిగా ఉంటాడు. అంటే నీ జీవితంలో మార్పు చెందినప్పుడే నువ్వు ఇతరులకు యోగ్యుడిగా కనపడతావు. కానీ నీ జీవితంలో చెడును పెట్టుకుంటూ నువ్వు ఇతరులకు మాదిరిగా ఉండగలవా? ఇతరులు నిన్ను గురించి ఏమంటూ ఉంటారా? వాడి గురించి చెప్తారు ఏంటండి, వాడి జీవితం నాకు తెలియదా అని అంటారు. అందుకనే మనము సమస్త విషయాల్లో మార్పు చెందిన వారిగా ఉండాలనేది ప్రభు కోరుతున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనంలో 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినప్పుడు, పిల్లలారా అన్ని విషయంలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభుని బట్టి మెచ్చుకోతగినది అని ఇక్కడ తెలియజేస్తున్నా. అన్ని విషయంలో తల్లిదండ్రులకు మాదిరిగా ఉండండి, అది మాట వినండి, తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండండి, దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉండండి అని ఇక్కడ తెలియజేస్తుంది. అందుకనే క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు కనుక మీరును వెలుగు సంబంధులుగా ఉండాలనేది ప్రభు కోరుతున్నాడు. వెలుగుగా నీవు జీవించాలి, ఈ లోకంలో వెలుగుగా ఉండాలంటే నీ సత్ప్రవర్తన కలిగి ఉండాలి, నీవు క్రీస్తుకు దాసుడుగా ఉండాలి, నీ క్రియలు క్రీస్తు వాక్యానుసారమైనవిగా ఉండాలి, క్రీస్తు వాక్యములో విధేయత కలిగినగా ఉండాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 35వ వచనము తర్వాత 46వ వచనంలో చూస్తే, మీరు వెలుగు సంబంధులగినట్లు మీకు కలిగి ఉన్న వెలుగు కొలది వెలుగునందు విశ్వాసం ఉంచుడని వారితో చెప్పెను. వెలుగునందు విశ్వాసం ఉంచడం అంటే క్రీస్తు లోకమునకు వెలుగై ఉన్నాడు గనుక క్రీస్తునందు మీ విశ్వాసం ఉంచండి, క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడి చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నానని 46వ వచనంలో అక్కడ తెలియజేస్తున్నాడు. నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండుకున్నట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఈ లోకంలో దేవుడు వెలుగుగా వచ్చి ఉన్నాడు కనుక ఈ లోకంలో నీ వెలుగుగా ఉండాలనేది ప్రభువు కోరుతున్నాడు. ఈ లోకంలో నీ ఇతరులను వెలిగించేవాడిగా, సత్క్రియలు కలిగిన బిడ్డగా, సత్ప్రవర్తన కలిగిన బిడ్డగా, మాదిరికరమైన బిడ్డగా నువ్వు ఉండడానికి ప్రభువు కోరుతున్నాడు. అందుకనే మత్తయి సువార్త 5వ అధ్యాయం 13 నుంచి 16 వచనాల వరకు మీరు ఉప్పుగా ఉన్నారు, వెలుగుగా ఉన్నారు, సత్క్రియలు చేసేవారుగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రికలోనేమో మీ ప్రవర్తన మార్పు చెందేదిగా ఉండాలి అని, క్రీస్తుకు దాసులుగా ఉండండి, మీరు యోగ్యులుగా ఉండండి, ఇతరులకు యోగ్యమైన వారిగా ఉండండి అని తెలియజేస్తున్నాడు. దేవుడు ఈ లోకంలో వెలుగుగా ఉన్నాడు కనుక క్రీస్తుని కలిగిన వారుగా ఉంటే మీరు వెలుగు సంబంధులుగా ఉంటారని తెలియజేయబడుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచన భాగంలో మనం చూసినట్లయితే, మరియు యేసు నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించి వారి చీకటిలో నడిపక జీవపు వెలుగుగా ఉండునని వానితో చెప్పాను. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, వెలుగుగా ఉండండి, లోబడేవారుగా ఉండాలి. వెలుగు సంబంధులకి దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే లోబడేవారుగా ఉండండి, యథార్థవంతులుగా ఉండండి, నీతిమంతులుగా ఉండండి, దాన గుణము గల వారిగా ఉండండి, భవిష్యత్ కాలంలో సంఘంలో మీరు మాదిరికరమైన వారిగా ఉండండి, క్రీస్తును వెంబడించే వారిగా ఉండండి. ఇవన్నీ మనం చూడగలుగుతాం.
విశ్వాసుల యొక్క వెలుగు సంబంధమైన విధులు ఏంటంటే ఆరాధనలో పాల్పంపులు పొందడం, మార్పు చెందిన జీవితాన్ని కనపరచడం, మార్పు చెందే వారిగా ఉండాలి, దేవుని పని జరిగించటము. అంతేగాని మన ముందు చైరు అటు తిరిగి ఉంటే పక్క నుంచి వెళ్ళిపోతామే కానీ ఆ చైర్ సరి చేసి వెళ్ళాం. మనం వెళ్తున్నప్పుడు ఈ పట్ట తొలగిపోయింది అనుకోండి, పట్ట సరి చేసి వెళ్ళాం, దాన్ని ఇంకా మనం తొక్కుంటూ వెళ్తాం. అంటే ఆ దేవుని యొక్క సన్నిధిలో మనము నాది కాదులే ఈ పని అనుకుంటాం, ఇది నాది కాదులే ఎవడో చేస్తాడు అని అనుకుంటాం. కానీ ఇది దేవుని మందిరము, దేవుని సన్నిధి, కాబట్టి ఇది పరిశుద్ధంగా ఉండాలి, ఇది యోగ్యమైనదిగా ఉండాలి అని చెప్పేసి మనం వెళ్తున్నప్పుడు మనకి ఏదైనా కనపడితే దాన్ని శుభ్రం చేయగలుగుతామా, లేకపోతే సరి చేయగలుగుతామా అంటే ఇతరులను విమర్శిస్తాం. వాడు ఆ పని చేయలేదండి, వీడు ఈ పని చేయలేదండి, ఏంటంటే ఈ చైర్లు ఇట్లా ఉన్నాయి ఏంటండి మైక్ సరిగ్గా పని చేయట్లేదు ఏంటండి అని చెప్పి మనం అడుగుతాం. కానీ ప్రశ్నిస్తామే కానీ సరి చేసుకుని మనము దాన్ని అభివృద్ధి పరుచుకునే వారిగా మనం సరి చేసుకుని అభివృద్ధి పరుచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ప్రభు కోరుతుంది ఏంటంటే అభివృద్ధి పరిచే జీవితాన్ని, మార్పు చెందించే జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలనేది ప్రభు కోరుతూ ఉన్నాడు. అందుకనే నేను లోకమునకు వెలుగై ఉన్నాను గనుక మీరు వెలుగుగా ఉండండి అని అంటున్నాడు. వెలుగు ఇతరులను వెలిగించేదిగా ఉంటది, ఇతరుల్లో ఉన్న చీకటిని తీసివేసేదిగా ఉంటది. క్రీస్తు ప్రభు వారు ఈ లోకములకు వెలుగుగా వచ్చి ఉన్నాడు. నువ్వు క్రీస్తు దాసుడిగా ఉన్నట్లయితే నువ్వు యథార్థత కలిగిన బిడ్డగా ఉంటావు, వెలుగు సంబంధమైన బిడ్డలుగా ఉంటావు, అన్యజనులకు మారు మనసు కలిగించే బిడ్డగా ఉంటావు. అందుకనే యెషయా ప్రవక్త అంటున్నాడు కదా, అన్యజనులకు మారు మనసు కలిగించే రక్షణ కలిగించే విధంగా 6వ వచనంలో మనం చూస్తాం. లోకమునకు అన్యజనులకు ఆ రక్షణ అందించేవాడిగా ఉండటానికి దేవుడు నన్ను ఏర్పరచుకుని ఉన్నాడు. అందుకనే పాపపు మరకులు, పాపపు జీవితము, అవిధేయత మన జీవితంలో లేకుండా దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. కనుక మన జీవితంలో ఏ విధంగా ఉన్నది. అందుకనే ఈరోజు మనకి ఇవ్వబడిన ధ్యానాంశము ఉప్పుగా వెలుగుగా దేవుని ప్రజలు ఉండాలి అని, సత్ప్రవర్తన కలిగిన వారుగా, మంచి సంభాషణ కలిగిన వారుగా, క్రమమైన జీవితం కలిగిన వారుగా, పరిశుద్ధ జీవితం కలిగిన వారుగా, మంచి ప్రవర్తన కలిగిన వారుగా, సత్ప్రవర్తన కలిగి మీ సంభాషణ జాగ్రత్త కలిగిందిగా ఉండాలని ప్రభు కోరుతున్నారు. ఇతరులను వెలిగించే వారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. అందుకనే మీ భాష చక్కగా ఉండాలి. పోకిరి మాటలు, తర్వాత బూతులు, సరసోక్తులు ఇవేమి ఉండకుండా జాగ్రత్త కలిగిన వారుగా మన మాటలు సంభాషణగా. అందుకనే ఒక బిషప్ గారు ఏం చెప్పారంటే, వాళ్ళు బామర్దులు, ఇద్దరు ఆర్డినేషన్ అయింది, బామర్దులే, వారు వరుసకి బామర్దులు. అందుకనే అరే బావా అని పిలుస్తుంటే ఆయన ఇద్దరిని పిలిచి స్టేజ్ దగ్గర పిలిచి జరుగుతుంది, మీటింగ్ జరుగుతుంటే వాళ్ళిద్దరిని పిలిచారు. ఇద్దరు బామర్దులే, బయట వరుసకు బామర్దులే, కానీ మీరు ఇప్పుడు ఆ పాస్టర్గా ఉన్నారు కాబట్టి మీరిద్దరి సంభాషణ ఎట్లా ఉండాలి అని అంటే, అయ్యగారు అని సంబోధించుకోండి, ఫలానా అయ్యగారు అనే సంబోధించి, అరే బామర్ది అని పిలుచుకుంటే ఇంకొకడు వచ్చి అరే బామర్ది, అరే బావా అని పిలుస్తాడు. ఈ సంభాషణ అక్కడ అంగీలు వేసుకున్న వాళ్ళందరూ కలిసి అరే బామర్ది, అరే బావా, అరే అని మాట్లాడుకుంటే ఆ సంభాషణ ఎట్లా ఉంటుంది ఒకసారి మీరు ఆలోచన చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే మన సంభాషణ జాగ్రత్తగా ఉండాలనేది ప్రభు కోరుతూ ఉన్నాడు. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో లోకం చూస్తా ఉన్నది. అందుకని లోకము మనల్ని గమనిస్తుంది కనుక లోకంలో మనం మాదిరికరమైన వారిగా ఉండటానికి ప్రభు కోరుతున్నాడు. దేవుని ప్రజగా నువ్వు గుర్తించబడటానికి ప్రభు కోరుతున్నాడు. దేవుని బిడ్డగా గుర్తించబడటానికి ప్రభు కోరుతున్నాడు. వీడు క్రైస్తవుడు అని గుర్తించబడటానికి ప్రభు కోరుతున్నాడు. నువ్వు చెప్పుకున్నంత మాత్రాన్ని నువ్వు విశ్వాసమే కాదు, కానీ నీ ప్రవర్తన బట్టి నువ్వు విశ్వాసగా గుర్తించబడతావు. నీవు మాదిరికరమైన జీవితాన్ని బట్టి ఇతరులు మనుషులకు యోగ్యుడిగా నీవు ఉంటావని మనం చూడగలుగుతున్నాం. మనుషులకు నువ్వు యోగ్యుడిగా కనపడాలనేది ప్రభు కోరుతున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయంలో మనం ఇందాక చూసాం, మనుషుల దృష్టికి నువ్వు యోగ్యుడిగా ఉండాలి. అదిగా నీ ప్రవర్తన మర్యాద పూర్వకమైనదిగా, సత్ప్రవర్తన కలిగిందిగా ఉండాలని తల ఉంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివైన మా పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వెతుబడిన వాక్యంలో మేము ఉప్పు వేసినట్లుగా క్రమమైన, పరిశుద్ధమైన, మాదిరికరమైన జీవితాన్ని మేము కలిగిన వారిగా ఉండాలని, సత్క్రియలను, సత్ప్రవర్తనను కలిగిన వారిగా ఉండాలని మేము ధ్యానం చేస్తున్నాం. నీవు ఈ లోకంలో వెలుగుగా ఉన్నావు కనుక ప్రభా, మేము కూడా
వెలుగు సంబంధులుగా ఉండాలి. దుష్టత్వాన్ని జయించి దుష్టక్రియలను జయించి ప్రభువా మాదిరికరమైన జీవితాన్ని మేము జీవించే వారిగా ఉండటం సహాయం చేయండి. మాలో అవిధేయతను, మాలో ఉన్న చెడును తీసివేసి నీ కొరకు మాదిరికరమైన బిడ్డలుగా మేము జీవించలాగిన ఈ లోకంలో ఇతరులను నీ వైపు ఆకర్షించడానికి మా ప్రవర్తన మూలమని మేము తెలుసుకుని మమ్మల్ని మీరు సరి చేసుకుని నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండుటకు సహాయం చేయమని యేసయ్య పుణ్యనామం పేట వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మనమందరం లేచి నిలబడి అపోస్తల విశ్వాసము